सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. దాదాపు అనూహ్యమైన జీవ చైతన్యము బ్రహ్మమగున. రెండవ భాగము. బ్రహ్మబోధ కొరకు చైతన్యము నుండియే ఆరంభించవలెను. ఒకనికి అరుంధతి నక్షత్రము కనపడుటలేదు. అట్టివానికి వశిష్ఠ నక్షత్రమును చూపి దాని ప్రక్కనే అరుంధతి నక్షత్రము అని చెప్పుదురు. దీనినే అరుంధతి వశిష్ఠ న్యాయమందురు. అట్లే ఊహకు అందని ఆ పరమాత్మను అతి సూక్ష్మమైన చైతన్యమును చూపి దాని వంటిదే పరమాత్మ అని చెప్పినారు. చైతన్యము మన అనుభవమునకు ఊహకు అందుచున్నది. కానీ చైతన్యమును పుట్టించుట మన ఊహకు అందుటలేదు. ఇట్లు చైతన్యము కొంత ఊహకు అంది, కొంత ఊహకు అందకున్నది. సృష్టిలోని మిగిలిన పదార్థములన్నీయును మన ఊహకు అందుచు వాటిని పుట్టించగలుగుచున్నాము. కావుననే సృష్టి పదార్థములగు ప్రకృతిలో చైతన్యము అతి శ్రేష్టమై ఉన్నది. మన ఊహలకు ఏ విధముగాను అందని అవ్యక్త పరమాత్మను గురించి ఒక్క మాటయును మనము చెప్పలేము. మనస్సుతో చింతించలేము, బుద్ధి చేత నిర్ణయించలేము, 10 మంది పండితులతో కలిసి తర్కించలేము అని యతోవాచః అప్రాప్య మనసా సహ నమేధయా న తర్కః మొదలగు శృతులు పలుకుచున్నవి. కావున బ్రహ్మమును గురించి బోధించవలెనన్నచో చైతన్యము నుండి ఆరంభించవలెను. చైతన్యమునకు ఉన్న లోపములను మనము మరచిపోవలను. ఏలననగా చైతన్యము వంటిది బ్రహ్మము అని చెప్పుచున్నాము గాని చైతన్యమే బ్రహ్మమని చెప్పుటలేదు. పంచకోశములకు పంచభూతములను దాటుచు చివరకు 5వ కోశమగు ఆనందమయ కోశమైన ఆకాశమునకు అతీతమైన పరమాత్మను గురించి చెప్పలేక వరుణపుత్రుడగు భృగువు మౌనము వహించెను. మౌనము అనగా ఊహించలేని, చెప్పలేని స్థితి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు శంకరులు. అనగా పరబ్రహ్మతత్వమును దక్షిణామూర్తి మౌనముతో బోధించుచున్నాడు అని అర్థము. దక్షిణామూర్తియే చెప్పలేక పరబ్రహ్మతత్వబోధ విషయమున మౌనము వహించగా దక్షిణలను తీసుకుని వేదాంతమును బోధించు పండితులు పరబ్రహ్మమును గురించి బోధించగలరా? కావున బ్రహ్మసూత్రములు కూడా చైతన్యమే బ్రహ్మమని ఈక్షతేర్నా శబ్దం అను శృతి ద్వారా తదైక్షత అను శృతి ద్వారాను చెప్పినవి. ఇంతకన్నా వేరు మార్గము లేదు. దీనిని గుర్తించక చైతన్యమే బ్రహ్మమనియు చైతన్య స్వరూపుడగు జీవుడు బ్రహ్మమనియు పండితులు భ్రమించినారు. సృష్టి పదార్థముల యొక్క శ్రేష్టమైన గుణముతోనే బ్రహ్మమునకు పోలిక. చంద్రముఖి అన్నప్పుడు చంద్రుని వంటి ముఖము అని తీసుకొనవలయును కానీ ముఖమే చంద్రుడు అని కానీ చంద్రుడే ముఖమని కానీ తీసుకొనరాదు. చంద్రుని వలె ముఖము ఆహ్లాదమును కలుగచేయుచున్నది అని అర్థము. కేవలము ఆహ్లాద గుణముననే ఆ రెండింటికి సామ్యము తీసుకొనవలను, మిగిలిన గుణములలో కాదు. సూర్యోదయమున చంద్రుడు అదృశ్యమగును, కానీ ముఖము అదృశ్యమగుటలేదు. చైతన్యమును పుట్టించలేము అన్న గుణము వలన ఈ అనూహ్య గుణమే బ్రహ్మమును చైతన్యముతో పోల్చున్నట్లు చేసినది. ఈ ఒక్క అనూహ్య గుణమునందు మాత్రమే
చైతన్యమునకు బ్రహ్మమునకు పోలిక, అనగా బ్రహ్మము అనూహ్యమని చెప్పుటయే సారాంశము. ఇక వడదెబ్బకు బెదిరి శరీరము వదిలి పారిపోవు చైతన్యము యొక్క దౌర్బల్య గుణమునకు బ్రహ్మముతో పోలిక లేదు. బ్రహ్మము దెబ్బకు మృత్యుదేవత కూడా హడలి పరిగెత్తుచున్నది. మృత్యుర్ధావతి అని శృతి కదా. ఈ విధముగా ఒక్కొక్క సృష్టి పదార్థము దాని యొక్క శ్రేష్టమైన గుణమునందే బ్రహ్మముతో పోల్చబడుచున్నది. అట్లే తీవ్రమైన తేజోగుణమునందే ఆదిత్యుడు బ్రహ్మముతో పోల్చబడుచున్నాడు. అట్లే బలములో వాయువు బ్రహ్మముతో పోల్చబడుచున్నాడు. నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని శృతి. అట్లే ప్రాణికోటిలో అతి శ్రేష్ఠుడైన నరుడు జీవో బ్రహ్మైవ అని బ్రహ్మముతో పోల్చబడినాడు. బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఇతడు గణిత శాస్త్ర బ్రహ్మ అనగా గణిత శాస్త్రజ్ఞులలో చాలా గొప్పవాడు అని అర్థము. పక్షులలో వైనతేయుడు బ్రహ్మము అనగా పక్షులలో వైనతేయుడు గొప్పవాడు అని అర్థము. ఒకడిని ఇతడు కవిరాజు అని అందురు, అనగా కవులలో రాజు వంటివాడు అని అర్థము. రాజశబ్దము చెప్పినంత మాత్రమున ఇతడు ఈ దేశమును ఏలు రాజు అగునా? సృష్టి పదార్థములలో చాలా గొప్ప సృష్టి పదార్థము జీవుడు. కాన సృష్టిలో జీవుడు బ్రహ్మము అన్నంత మాత్రమున జీవుడు నిజమైన పరబ్రహ్మమగునా? కవిరాజు అన్నప్పుడు కవిత్వము వ్రాయుటలో శ్రేష్ఠుడు అని అర్థము. అంతేకాని రాజువలే యుద్ధము చేయుటలో శ్రేష్ఠుడగునా? అన్ని సృష్టి పదార్థములను మానవుడు నిర్మించగలుగుచున్నాడు, కానీ జీవుని సృష్టించలేకున్నాడు. ఈ ఒక్క గుణములో అనగా మానవుని చేత జీవుడు సృష్టింపబడలేడు అన్న విషయములో జీవుడు శ్రేష్ఠుడు. కావున సృష్టిలో ఏ పదార్థమైనను దాని యొక్క శ్రేష్ఠ గుణములో బ్రహ్మముతో పోల్చబడినదే తప్ప అది నిజముగా బ్రహ్మము కానే కాదు. దీనినే నేతి నేతి అను శృతులు చెప్పుచున్నవి. ఇంతేకాదు, సృష్టిలో ఏ పదార్థమునందునూ బ్రహ్మము లేదు. నచాహం తేష్వస్థితః అను గీత నేను బ్రహ్మము ఈ సృష్టి పదార్థములలో లేను అని చెప్పుచున్నది. నత్వహం తేషు తేమయి, నేను ఈ సృష్టి పదార్థములలో లేను, అవి కేవలము నా మీద ఆధారపడియున్నవి అని గీతార్థము. కావున జీవుడు బ్రహ్మము కాదు, జీవునిలో బ్రహ్మము లేదు. కావున సర్వజీవులను బ్రహ్మమే అనువారును, సర్వజీవులయందు పరమాత్మ ఉన్నాడని వారును జ్ఞాన విచారము చేయని వారు. వీరి వాక్యములు సదసద్విచారము చేయనంత వరకు మనోహరములుగా ఉండును. అందుకే సాధకునకు ఉండవలసిన 4 గుణములలో సదసద్వివేకము ఒకటి అని శంకరులు వచించినారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.